తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే మార్చి నెల 2025 సంవత్సరం కుంభరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి జన్మశని యొక్క ప్రభావం నుంచి ద్వితీయంలో రాహు యొక్క సంచారం, అర్ధాష్టమ బృహస్పతి యొక్క సంచారం, అష్టమ కేతు యొక్క సంచారం. అయితే ఈ రాశి వారికి జన్మశని యొక్క దోషం తొలగిపోతుంది. మొదటి 15 రోజులు ప్రతి పనిలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ద్వితీయంలో శనేశ్వరుడు యొక్క మార్పు వల్ల ప్రయాణం చిలిగా చేయవలసి రావడం, ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి భారం పెరగడం, ఆర్థికపరమైన ఒత్తిడి భారం పెరగడం, కుటుంబ విషయంలో కాస్త అనిశ్చిత వాతావరణం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు అవడం, మరి వృత్తిపరమైన మార్పులు చేర్పులు చేసుకోవడం, నూతన వృత్తి వ్యాపారం ప్రారంభించుకునేటువంటి వారు కూడా మార్చి నెలలో మొదటి 15 రోజులు అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారికి జన్మశని యొక్క దోషం ఉన్నప్పటికీ కూడా మొదటి 15 రోజుల్లో అర్ధాష్టమ బృహస్పతి, ద్వితీయంలో రాహు ప్రభావం మీ కష్టానికి మీ శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఆకస్మికంగా మీకు ఒక మంచి వార్త మీ మనసుని సంతృప్తి కలిగించే అవకాశం కనిపిస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. విహారయాత్రలు, చక్కగా వినోద సంబంధమైన కార్యక్రమాలు పాల్గొంటారు. సినీ కళాకారులకు, సినీ రంగాల్లో పనిచేసేటువంటి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. నూతన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కుంభరాశి వారు ప్రయత్నిస్తారు. మీరు అత్యధికంగా శ్రమ పడటం, ఒత్తిడి భారం పెంచుకోవటం, సత్వర నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది. ఆకస్మికమైన కోపం పెరుగుతుంది. మరి ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల, అనిశ్చిత వాతావరణం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగిన సూచన. ప్రతి పనిలో ఒక ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుంభరాశి వారికి ఎక్కువ ఇబ్బందులు గోచరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి జన్మశని నుంచి మార్చి 30వ తారీఖుకి శనైశ్వరుడు యొక్క మార్పు ద్వితీయం మీనరాశిలోకి రావడం వల్ల జన్మశని యొక్క దోషం కుంభరాశి వారికి తొలగిపోతుంది. అంటే ముఖ్యంగా ఎక్కువగా పీడించేటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఎక్కువగా పీడించేటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఎక్కువగా పీడించేటువంటి రుణ బాధలు కానీ, అపవాద అవమానాలు కానీ, దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టేటువంటి బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డ్ కానీ, మరి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఇబ్బంది పడేటువంటి కుంభరాశి వారికి ఈ మార్చి 30వ తారీఖు నుంచి శనైశ్వరుడు యొక్క మార్పుతో జన్మశని యొక్క దోషం తొలగిపోయి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా చాలా వరకు ఉపశమనాన్ని పొందేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి మార్చి నెలాఖరు తర్వాత నుంచి ప్రతి పనిలో ఒక ప్రోత్సాహకరమైన, సానుకూలమైన మార్పులు గోచరించేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అష్టమ కేతువు యొక్క సంచారం, అర్ధాష్టమ బృహస్పతి యొక్క సంచారంతో విద్యార్థులకు చదివినటువంటి చదువు సరిగ్గా ప్రజెంటేషన్ చేయలేకపోవడం, ఉద్యోగ విషయాల్లో చివరిదాకా వచ్చే అవకాశాలు చేయలేకపోవడం, మంచి ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత మనం చేసేటువంటి ఉద్యోగంలో అంతా బాగున్నప్పటికీ కూడా వారు ఆ ప్లేస్మెంట్కి మనకి డాక్యుమెంట్ రాకపోవడం, మరి డాక్యుమెంటరీ ఇష్యూస్ రావడం, బాగా రాస్తే మార్కులు సరిగా రాకపోవడం, ఇలాంటి ఇబ్బందులు పడేటువంటి కుంభరాశి వారికి మార్చి నెలాఖరు తర్వాత నుంచి మీ శ్రమకు, మీ కష్టానికి ఒక మంచి ఫలితాలు కలుగుతాయి. మనోధైర్యంతో ముందుకెళ్ళండి. దైవిక కార్యాచరణ పెంచుకోండి. అంటే ఈ రాశి వారికి చక్కగా బృహస్పతి యొక్క అర్ధాష్టమ సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ, చక్కగా ప్రతి గురువారం కూడా, ముఖ్యంగా కుంభరాశి వారు శనివారం, గురువారం మీరు పరిహారం చేసుకోవాలి. మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. ఒక ఆవునేయి దీపాన్ని పెట్టండి. గురుబలం కోసం మీరు పరిహారం చేసుకున్నట్లయితే ప్రతి పనిలో ప్రోత్సాహకరంగా ముందుకెళ్తారు. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది, ఇష్టత పెరుగుతుంది. ఉద్యోగ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి శుభవార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల వారికి కూడా కుంభరాశి వారు మార్చి నెలాఖరు తర్వాత నుంచి ప్రతి పనిలో ఒక విశేషంగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే మాసంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా శనివారం రోజు ఏలినాటి శని దోష నివారణ పరిహారం కోసం నవగ్రహాల్లో శనికి తైలాభిషేకాన్ని, నల్ల నువ్వులు దానం ఇవ్వండి. అలాగే గురువారాలు చక్కగా ఒక 4 గురువారాలు మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. రావి చెట్టు ప్రదక్షిణాన్ని చేయండి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. గతంకన్నా మెరుగైన ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఆర్థికపరమైన విషయాల్లో వెసులుబాటు దొరికేటువంటి మాసంగానే మార్చడం మనం చెప్పుకోవచ్చు. ఈ మాసం మొత్తంలో కూడా చక్కగా మీరు శనైశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని శనివారంలో చదువుకోవటం, ఏకభుక్తంగా ఒక పూట భోజనం చేయండి, ఒక పూట అల్పాహారం తీసుకుని ఓం శ్రీ శనైశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవడం వల్ల చక్కగా పరమేశ్వరుడి దగ్గర కూడా ఒక దీపాన్ని వెలిగించడం, పంచాక్షరి నామాన్ని జపం చేసుకోవడం వల్ల గ్రహదోషాలు శీఘ్రంగా తొలగిపోయి మనోభీష్టాలు సిద్ధించేటువంటి మాసంగా కుంభరాశి మనం